రాష్ట్ర యువతకు పెద్ద సంఖ్యలో ఉపాధి కల్పించడానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రానికి ఉపాధి ఆదాయం తీసుకువచ్చే పరిశ్రమలు రాష్ట్రం దాటి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. దీనిపై ప్రజాభవన్లో మంత్రులతో కలిసి ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఇండస్ట్రియల్ ప్రమోషన్ సబ్ కమిటీ సమావేశానికి మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి హాజరయ్యారు. సమావేశంలో ఎంఓయూ అమలులో ప్రగతి, కొత్త యూనిట్ల స్థాపనకు సంబంధించిన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అనుబంధ పరిశ్రమలు వచ్చే ప్రతిపాదనలపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు భట్టి. ఇక నుంచి ప్రతి శనివారం తప్పకుండా ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ల సమావేశాలు జరగాలని ఆదేశించారు. జహీరాబాద్ నిమ్స్ ప్రాంతంలో హ్యూందాయ్ గ్లోబల్ ఇన్నోవేషన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ స్థాపనకు సబ్ కమిటీ ఆమోదం తెలిపిందన్నారు. 675 ఎకరాల్లో 8,528 కోట్ల పెట్టుబడితో ఈ కంపెనీ రావడం గొప్ప విజయమన్నారు. ఈ సెంటర్ ఏర్పాటుతో కొత్తగా 4,276 మంది రాష్ట్ర యువతకు ఉపాధి లభిస్తుందన్నారు. ప్రస్తుతం ప్రారంభించబోతున్న పరిశ్రమలు రాబోయే కొద్ది సంవత్సరాల్లో పెద్ద సంఖ్యలో ఉపాధి ఆదాయాన్ని సమకూరుస్తాయన్నారు మంత్రి శ్రీధర్ బాబు.